హాయ్ గైస్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది గల్ఫ్ రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్. ఈ వీడియో ద్వారా కాంక్రీట్ రెడీ మిక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారో నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది కాంక్రీట్ ప్లాంట్ ఆపరేటింగ్ రూమ్. ఇక్కడ బ్యాచింగ్ ఆపరేటర్ కాంక్రీట్ డిజైన్ మిక్స్ ప్రకారం మెటీరియల్ని కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న సెన్సర్స్ మెటీరియల్ని మెజర్ చేసి వాటిని బ్యాచింగ్కి పంపిస్తుంది. వీడియోలో కనిపిస్తున్నది మా ప్రాజెక్ట్కి అప్రూవ్ అయిన డిజైన్ మిక్స్ C40 గ్రేడ్. ఇప్పుడు బ్యాచింగ్ ఆపరేటర్ మన డిజైన్ మిక్స్ ప్రకారం ప్రతి మెటీరియల్ని కంప్యూటర్లో ఎంటర్ చేస్తాడు, లైక్ సిమెంట్, అగ్రిగేట్స్, వాటర్ అండ్ అడ్మిక్చర్స్. ఇప్పుడు కంప్యూటర్లో మిక్స్ స్టార్ట్ అయింది. ఒకటి తర్వాత ఒకటి మిక్సింగ్కి పంపిస్తుంది. ఫస్ట్ సిమెంట్, తర్వాత అగ్రిగేట్స్, శాండ్, వాటర్ అండ్ అడ్మిక్చర్స్ అన్నీ ఒక సీక్వెన్స్ ప్రకారంగా. ఇప్పుడు కాంక్రీట్ ట్రక్ రెడీగా ఉంది కాంక్రీట్ లోడ్ చేసుకోవడానికి. లోడింగ్ అయితే అయిపోయింది. కాంక్రీట్ లోడ్ అయిన తర్వాత ఇలాగ డెలివరీ నోట్ అయితే ఇస్తారు ప్లాంట్ వాళ్ళు. మన డిజైన్ మిక్స్ ప్రకారం అన్ని మెటీరియల్ కరెక్ట్ క్వాంటిటీలో యాడ్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. గ్రౌండ్ కవరల్లో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ ల్యాబొరేటరీ టెక్నీషియన్. ట్రయల్ మిక్స్కి సంబంధించిన టెస్ట్ అన్ని ఇతనే చేస్తాడు. ఇప్పుడు టెక్నీషియన్ కాంక్రీట్ శాంపుల్ని తీసుకొని టెంపరేచర్ చెక్ చేశాడు. కాంక్రీట్ టెంపరేచర్ 26 degrees చూపిస్తూ ఉంది. యాజ్ పర్ QCS 2014 ప్రకారం సైట్లో కాంక్రీట్ వాడాలంటే అంబియంట్ టెంపరేచర్ 32 degrees ఉండాలి. ఇప్పుడు టెక్నీషియన్ స్లమ్ టెస్ట్ చేస్తున్నాడు. కాంక్రీట్ని 3 లేయర్స్గా ఫిల్ చేసి ట్యాంపింగ్ రాడ్తో ఈచ్ లేయర్ని 3 times ట్యాంపింగ్ చేస్తారు. దీని ద్వారా కాంక్రీట్ వర్కబిలిటీని అసెస్ చేయొచ్చు. డిజైన్ మిక్స్ ప్రకారం స్లంప్ 180 -50 +60 రావాలి. మాకు టెస్ట్ ద్వారా 230 వచ్చింది, విచ్ ఇస్ ఇన్ లిమిట్స్. టెంపరేచర్ స్లంప్ వాల్యూస్ని టెక్నీషియన్ ఇలాగ పోర్ కార్డ్లో అయితే ఫిల్ చేస్తాడు. ఇది ఎయిర్ కంటెంట్ టెస్ట్. టెక్నీషియన్ ఫ్రెష్ కాంక్రీట్ని మౌల్డ్లో వేసి 3 లేయర్గా ట్యాంపింగ్ రాడ్తో కంపాక్ట్ చేసిన తర్వాత మౌల్డ్ అలాంగ్ విత్ కాంక్రీట్ యూనిట్ వెయిట్ని చెక్ చేసి ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసిన తర్వాత లిడ్లో ఉన్న హోల్ ద్వారా వాటర్ని నింపుతాడు. ఆ తర్వాత పంప్ ద్వారా ఎయిర్ ప్రెషర్ని ఇస్తాడు, డయల్ గేజ్లో 0 వాల్యూ వచ్చే వరకు. ఆ తర్వాత ఎయిర్ ప్రెషర్ని రిలీజ్ చేస్తాడు, డయల్ గేజ్ వాల్యూని రికార్డ్ చేస్తాడు. యాజ్ పర్ డిజైన్ మిక్స్ ప్రకారం 3% ఉండాలి. ఈ టెస్ట్ ద్వారా మాకు 2% వచ్చినాయి. కాంక్రీట్లో ఎక్కువ ఎయిర్ ఉంటే క్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కాంక్రీట్ స్ట్రెంత్ తగ్గుతుంది. ఇంకో ఇంపార్టెంట్ టెస్ట్ బ్లీడింగ్ ఆఫ్ కాంక్రీట్. బ్లీడింగ్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటంటే కాంక్రీట్లో నుండి వాటర్ సపరేట్ అయ్యి పైకి తేలడం. దీనివల్ల కాంక్రీట్ క్వాలిటీ అఫెక్ట్ అవుతుంది అండ్ రీఇన్ఫోర్స్మెంట్తో బాండింగ్ తగ్గుతుంది మరియు ఫినిషింగ్ కూడా. ఇప్పుడు టెక్నీషియన్ కాంక్రీట్ క్యూబ్స్ని క్యాస్ట్ చేస్తున్నాడు. ఇవి కంప్రెసివ్ స్ట్రెంత్ని చెక్ చేయడానికి ల్యాబ్కి పంపిస్తారు. క్యూబ్ టెస్టింగ్ 3 days, 7 days అండ్ 28 daysలో టెస్ట్ చేస్తారు. ఫైనలీ టెక్నీషియన్ ప్యూర్ కాంక్రీట్ స్లరీని తీసుకొని 3 cubesలో హాఫ్గా ఫిల్ చేస్తాడు టు చెక్ ఫర్ బ్లీడింగ్ అండ్ సెగ్రిగేషన్. స్లరీ నుండి వాటర్ లేదా ఫైన్ అగ్రిగేట్ సపరేట్గా కనిపిస్తే మాత్రం కాంక్రీట్ మిక్స్ డిజైన్లో ప్రాబ్లం ఉన్నట్లు అర్థం. In this video, I have shown how a trial mix is prepared and the important tests involved: concrete quality, strength and workability. I hope this video is informative. Thank you for watching.